తుఫాన్ క్రమంగా బలహీనపడుతోంది. తుఫాన్గా బలహీనపడిన తీవ్ర తుఫాన్ మరో 6 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారనుంది. దీంతో ఇవాళ కోస్తాంధ్రలో ఈదురుగాలులతో పాటు వర్షాలు దంచి కొట్టనున్నాయి. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో వర్షం కుమ్మేయనుంది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో వర్షం దంచి కొట్టనుంది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని అధికారులు సూచించారు. ఇక మొంతా ఎఫెక్ట్ విశాఖలో ఏ విధంగా ఉందో మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, ఇప్పుడు క్రమంగా బలహీనపడుతూ మొంతా తుఫాన్ వాయుగుండంగా మారుతోందని తెలుస్తోంది. దీని ఎఫెక్ట్ ఏ విధంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? మొంతా తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉందో విశాఖలో మనం స్క్రీన్లో చూసే పరిస్థితి కనిపిస్తోంది. చెరువులు నదుల్లాగా మారిపోయాయి. రోడ్లన్నీ కూడా కొట్టుకుపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇంకో పక్క చెట్లు నేల కొరికాయి. ప్రజలెవరూ కూడా బయటికి రావద్దంటూ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నారు. అధికారులు కూడా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగే ఆస్కారం లేకుండా ముందస్తుగా నీట మునిగే ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలని గుర్తించి పునరావాస కేంద్రాల్లోకి అక్కడి ప్రజల్ని సురక్షితంగా తరలించిన క్రమం కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం మొంతా తుఫాన్ బలహీనపడుతోంది. మరో 66 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం అయితే కనిపిస్తోంది. దీని ఎఫెక్ట్ కూడా భారీగా ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు విశాఖ నుండి. జార్జ్, మోంతా తుఫాను బలహీనపడుతున్నప్పటికీ దాని ప్రభావం తగ్గలేదనే చెప్పుకోవాలి. ఉదయం నుంచి కూడా భారీగా ఈదురుగాలులు, అలాగే చెదురుముదురుగా వర్షపాతం అనేది నమోదవుతుంది. దాదాపుగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి గాలులు అనేవి వీస్తూనే ఉన్నాయి. అంతేకాకుండా వర్షపాతం సైతం కూడా నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి సాగర తీరం వద్ద ఉన్నాము. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే సముద్రం సైతం కూడా అల్లకల్లోలంగా మారిన పరిస్థితిని అయితే మనం స్పష్టంగా చూసుకోవచ్చు. అలలు సైతం కూడా ఊవెత్తిన ఎగసిపడుతూ ఉన్న పరిస్థితిని అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా పలు చోట్ల సైతం కూడా చెట్లు అనేవి కూలిపోయాయి. ఆ చెట్లను సైతం కూడా అధికారులు హుటాహుటిన తొలగిస్తూ ఉన్నారు. రోడ్లపైన పడిపోయిన చెట్లయితేనేమి కానీ, ఇతర చోట్ల పడిపోయిన చెట్లయితేనేమి కానీ వాటిలన్నింటిని కూడా జీవీఎంసీ అధికార యంత్రాంగం అంతా కూడా తొలగిస్తూ ఉంది. మరొక వైపు రహదారుల వద్ద పడిపోయిన చెట్లన్నింటిని కూడా ఎస్డీఆర్ఎఫ్, అలాగే అక్కడ ఉన్న స్థానిక పోలీసుల సహాయంతో వాటిలన్నింటిని కూడా తొలగించి ట్రాఫిక్ ని సైతం కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు. వాహన రాకపోకలకు ఎటువంటి అంతరాయం లేకోకుండా అయితే చూస్తూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఈ తుఫాను ప్రభావం చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు వరకు కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు, అలాగే లోతట్టు ప్రాంత ప్రజలు సైతం కూడా
అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. ఎందుకంటే గడిచిన 24 గంటల్లో చూసుకున్నట్లయితే కనుక ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు అనేవి నమోదయ్యాయి. అత్యధికంగా 10 నుంచి 21 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైంది. విశాఖ జిల్లాలోనే ఆనందపురం వద్ద 21 సెంటీమీటర్ల పాటు వర్షపాతం అనేది నమోదైంది. దీంతో చాలా ప్రాంతాలు సైతం కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఇప్పటికీ సైతం కూడా అవన్నీ కూడా నీటిలోనే ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరొక వైపు పంట పొలాల్లోకి సైతం కూడా నీరు వచ్చి చేరింది. ఎందుకంటే జలాశయాల్లోకి ఈ కురిసిన వర్షాలన్నీ కూడా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆ నీరు అంతా కూడా జలాశయాల్లోకి వచ్చి జలాశయాలన్నీ కూడా నిండి కుండలా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే వేల కొద్ది క్యూసెక్ల నీటిని సైతం కూడా దిగుకు విడుదల చేస్తూ ఉన్నారు. ప్రజలను సైతం కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. రైతులు సైతం కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. రైతులకు సైతం కూడా చెప్తూ ఉన్నది ఏంటంటే ఈ జలాశయాలు నిండుతూ ఉన్న నేపథ్యంలో ఆ నీటినన్నింటినీ కూడా దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ నీరు సైతం కూడా పంట పొలాల్లోకి వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా భారీ వర్షాలు కురుస్తూ ఉన్న నేపథ్యంలో ఆ నీరు సైతం కూడా పంట పొలాల్లోకి వస్తూ ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ నీరు నిలవలేకోకుండా చూసుకోవాలని రైతులకైతే సూచనలు అయితే జారీ చేస్తూ ఉన్నారు. అయితే ఇది 24వ తేదీన ఈ నెల 24వ తేదీన అల్పపీడనంగాను ఆ తర్వాత తీవ్ర అల్పపీడనంగాను వాయుగుండంగా తీవ్ర వాయుగుండంగా మారింది. తీవ్ర వాయుగుండంగా మారిన దగ్గర నుంచి ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా దీని ప్రభావం అనేది చూపిస్తూ వచ్చింది. తీవ్ర వాయుగుండం నుంచి తీవ్ర తుఫాను తీరం దాటేంత వరకు కూడా ఎడతెరపు లేకోకుండా ఉదయం నుంచి కూడా వర్షాలు అనేవి కురుస్తూ ఉన్నాయి. దాదాపుగా 24 గంటల పాటు ఎడతెరపు లేకోకుండా వర్షం కురిసిన నేపథ్యంలో చాలా వరకు కాలనీలు సైతం కూడా జలమయమయ్యాయి. మరొక వైపు రాకపోకలు సైతం కూడా స్తంభించిన పరిస్థితి కనిపించింది. మరొక వైపు చాలా చోట్ల కూడా చెట్లు విరిగిపడిపోవడం అలాగే కొండ చర్యలు విరిగిపడిపోవడం జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో చూసుకున్నట్లయితే కనుక కిరండోలు అలాగే విశాఖపట్నం మధ్య ఉన్నటువంటి చిమిడిపల్లి వద్ద కొండరాళ్లు అనేవి విరిగిపడిన నేపథ్యంలో ట్రాక్ అంతా కూడా దెబ్బతింది. ఆ ట్రాక్ మీద కూడా వరద నీరు ప్రవహిస్తూ ఉన్న నేపథ్యంలో అక్కడ రాకపోకలకు సైతం కూడా తీవ్ర ఆటంకం ఏర్పడిన నేపథ్యంలో అక్కడ రైళ్లను సైతం కూడా పూర్తిగా నిలిపివేశారు. ఇది 30వ తేదీ వరకు కూడా అక్కడ సహాయక చర్యలు చేపట్టిన తర్వాత ఆ ట్రాక్ను మొత్తం కూడా రిపేర్లు మరమ్మతులు చేసిన తర్వాత ఈ రైళ్లను సైతం కూడా పునరుద్ధరించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇటు విశాఖపట్నం నుంచి కిరండోలు నుంచి విశాఖపట్నం వచ్చే రైళ్లను సైతం కూడా రద్దు చేశారు. మరొక వైపు విమాన సర్వీసులు ఏవైతే ఉన్నాయో ఇటు విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్లే విమాన సర్వీసులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా రద్దు చేయడం జరిగింది. మిగిలిన వాటిని యథావిధిగా కొనసాగిస్తున్నట్లు విమాన సర్వీసులు సైతం కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక ఇది ఏదైతే మోంతా తుఫాన్ అనేది బలహీనపడి ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా మారుతూ ఉంది. ఈ తీవ్ర వాయుగుండంగా మారి ఇంకా మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక చాలా చోట్ల కూడా ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక 10 నుంచి 12 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది చాలా చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఇది బలహీన పడుతూ ఉన్న కొద్ది గంటకు తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక ఇటు శ్రీకాకుళం, వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం అలాగే పొట్టి శ్రీరాములు జిల్లా అలాగే నెల్లూరు జిల్లా ఈ అన్నింటిలో కూడా చూసుకున్నట్లయితే కనుక 1-2 చోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, చోట్ల భారీ నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలుల వేగం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇది బలహీనపడుతూ ఉన్న కొలది దీని ప్రభావం ఉంటుంది. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తత వ్యవహరించాలని అయితే వాతావరణ శాఖ చెప్తూ ఉంది. మొంతా తుఫాన్ ఎఫెక్ట్ నేపథ్యంలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కొరిగి ఇటువంటి సంఘటనలు అనేకం జరుగుతున్న నేపథ్యంలో అధికారుల చర్యలు దీనికి తగ్గట్టు ఏ విధంగా ఉన్నాయి? ఈ మోంతా తుఫాను ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని మొదటి నుంచి కూడా వాతావరణ అధికారులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వారు చెప్పిన విధంగానే గాలుల వేగం అనేది అత్యంత వేగంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే చెట్లు విరిగిపడిపోవడం, విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, కమ్యూనికేషన్ వ్యవస్థ సైతం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత త్వరగా సహాయక చర్యలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో గత 3 రోజుల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లా యంత్రాంగం అంతటి సైతం
సైతం కూడా ఎక్కడెక్కడైతే ఎఫెక్ట్ అవుతూ ఉందో ఆ ప్రాంతానికి సంబంధించిన జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేశారు. ఉద్యోగులకి సైతం కూడా సెలవులు రద్దు చేయడం జరిగింది. దాదాపుగా 11 ఎన్డీఆర్ఎఫ్ 12 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. అంతేకాకుండా రెస్క్యూ టీములను సైతం కూడా సిద్ధం చేయడం జరిగింది. అయితే ఈ చెట్లు కూలిపోయినా కానీ, విద్యుత్ స్తంభాలు విరిగి పడిపోయినా కానీ వాటిలన్నింటినీ తొలగించేందుకు, అలాగే వెంటనే విద్యుత్తును పునరుద్ధరించేందుకు సైతం కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 18,000 పోల్లను సైతం కూడా సిద్ధం చేశారు. ఒక్కొక్క జిల్లాకు చూసుకున్నట్లయితే కనుక 500 నుంచి 1000 పోల్లను సైతం కూడా సిద్ధం చేయడం జరిగింది. అయితే కొన్ని చోట్ల మాత్రమే దీని ప్రభావం అనేది కనిపించడం జరిగింది. అంటే ఎక్కువగా చెట్లు అనేవి విరిగి పడిపోవడం, అలాగే కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు సైతం కూడా విరిగి పడిపోయాయి. ఈ నేపథ్యంలో ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలో ఏవైతే పడిపోయినాయో వాటన్నిటిని కూడా హుటాహుటిన వాటిని విద్యుత్ పునరుద్ధరించేందుకు సిబ్బంది అంతా కూడా యంత్రాంగం అంతా సిద్ధమైంది. దాదాపుగా ఈ ఈపీడీసీఎల్ పరిధిలో ఉన్నటువంటి 11 జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాలకు సంబంధించి 11 జిల్లాల్లో సైతం కూడా ప్రత్యేక అధికారులు నియమించారు. వారి యొక్క ఫోన్ నెంబర్లు సైతం కూడా ప్రజలకు అందించడం జరిగింది. ఆ ప్రత్యేక అధికారులకు కనుక ఫోన్ చేసినట్లయితే కనుక ఎక్కడ విద్యుత్ అంతరాయం ఏర్పడిందో అక్కడ ఈఈలు డిఈలు సైతం కూడా అక్కడే ఉండి వాటిని పునరుద్ధరించే చర్యల్లో నిమగ్నమయ్యారు. నిన్న సైతం చూసుకున్నట్లయితే కనుక నిన్న ఇది తీరానికి అత్యంత సమీపంగా వచ్చే కొలది గాలుల వేగం అంతకంతకు పెరిగింది. ఈ నేపథ్యంలో రహదారుల మీద భారీగా అయితే చెట్లు అనేవి విరిగిపడిపోయాయి. ఆ నేపథ్యంలో వాటిలన్నింటినీ కూడా రాత్రికి రాత్రే ఇటు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తొలగించాయి. అయితే కొన్ని గ్రామాలు మాత్రం నిన్నటి నుంచి కూడా అంధకారంలోనే ఉన్నాయి. ఎందుకంటే ముందస్తు చర్యల్లో భాగంగా ఆ విద్యుత్తును అనేది నిలిపివేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక అన్ని ఎక్కడెక్కడైతే ఈ ప్రభావం ఉందో ఆ ప్రాంతాల్లో అన్ని చెక్ చేసిన తర్వాత విద్యుత్ రద్దీని కూడా పునరుద్ధరిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ జార్జ్.